హలో యూవర్స్, ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే థీరం వచ్చేసరికి ఈబిఏ సబ్సెట్ ఆఫ్ ఏ మెట్రిక్ స్పేస్ ఎక్స్ కామా డి అనే మెట్రిక్ స్పేస్గా ఈ అనే సబ్సెట్ అయితే ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఈ క్లోజర్ ఈజ్ ద క్లోజ్డ్ సెట్ ఇన్ ఎక్స్, అంటే మెట్రిక్ స్పేస్లో ఈ క్లోజర్ అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఈ ఈజ్ క్లోజ్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ ఈక్వల్ టు ఈ క్లోజర్ అని ప్రూవ్ చేయాలండి. అంటే ఈ అనేది మన క్లోజర్ సెట్ అయితే ఈ ఈక్వల్ టు ఈ క్లోజర్, ఈ రెండు కూడా ఈక్వల్ ఈ అని ప్రూవ్ చేయాలి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి ఈ క్లోజర్ ఈజ్ ద స్మాలెస్ట్ క్లోజర్ సెట్ కంటైన్స్ ఈ, అంటే ఈ క్లోజర్ అనేది ఈకి స్మాలెస్ట్ క్లోజర్ సెట్ అని ప్రూవ్ చేయాలండి. అది ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చారు, ఈ కండిషన్ హెల్ప్తో ప్రూవ్ చేయాలి. అంటే సపోజ్ ఎఫ్ అనేది ఎనీ అదర్ క్లోజర్ సెట్ కంటైనింగ్ ఈ, అంటే ఈకి ఈ క్లోజర్ కాకుండా ఎఫ్ అనేది ఇంకొకటి వేరే ఏదైనా క్లోజర్ సెట్ ఉంటే ఆ క్లోజర్ సెట్ కంటే కూడా ఈ క్లోజర్ అనేది చిన్నది, అంటే ఈకి ఈ క్లోజరే చిన్నది, స్మాలెస్ట్ క్లోజర్ సెట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ప్రూఫ్ చూద్దామండి. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ క్లోజర్ అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేయాలండి. సో మన ఈ క్లోజర్ని క్లోజ్డ్ సెట్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి, ఈ క్లోజర్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో మన ఈ క్లోజర్ కాంప్లిమెంట్ని ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలండి, ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. సో మన ఇంటీరియర్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి మనకు ఒక పాయింట్ కావాలి. ఆ పాయింట్ నేను పి అని తీసుకుంటున్నాను. సపోజ్ పి అనేది ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉందని తీసుకుంటున్నానండి. ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది అంటే ఇది మనకి ఎక్స్ కామా డి అనే మెట్రిక్ స్పేస్ అండి. ఇది ఈ క్లోజర్, అంటే ఇందులో ఈ ఉంటుంది, ఈకి సంబంధించిన లిమిట్ పాయింట్స్ ఇవన్నీ ఈ యొక్క లిమిట్ పాయింట్స్, అంటే ఈ డాష్ అయితే ఇదంతా కూడా ఈ క్లోజర్ అవుతుందండి. ఈ క్లోజర్ ఇదైతే ఈ క్లోజర్కి కాంప్లిమెంట్, అంటే ఇది కాకుండా ఈ సెట్ కాకుండా రిమైనింగ్ ఉన్న సెట్ ఈ క్లోజర్కి కాంప్లిమెంట్ అవుతుందండి. సో పి అనేది ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది, అంటే పి అనేది ఈ సెట్లో ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది అని తీసుకున్నాను. ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది అంటే ఎందులో ఉండే ఛాన్స్ ఉండదు, ఈ క్లోజర్లో ఉండే ఛాన్స్ ఉండదు, అంటే ఈ సెట్లో ఉండే ఛాన్స్ ఉండదు. అంటే పి డస్ నాట్ బిలాంగ్స్ టు ఈ క్లోజర్. ఈ క్లోజర్లో లేదు అంటే అది ఈలో ఉండే ఛాన్స్ ఉండదు, ఈ డాష్లో ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ క్లోజర్ అంటే ఏంటి, ప్రీవియస్ డెఫినేషన్ నుండి మనం ఎలా రాసుకోవచ్చు, ఈ క్లోజర్ అంటే ఎలా రాసుకోవచ్చు అండి, ఈ యూనియన్ ఈ డాష్గా రాసుకోవచ్చు కదా. ఈ క్లోజర్ అంటే ఈ యూనియన్ ఈ డాష్గా రాసుకోవచ్చు కదా అండి, ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఏ సెట్ నుండి. సో అంటే ఈ క్లోజర్ అంటే ఈ యూనియన్ ఈ డాష్. పి అనేది ఈ క్లోజర్లో లేదు అంటే పి అనేది ఈ యూనియన్ ఈ డాష్లో కూడా ఉండే ఛాన్స్ ఉండదు. సో ఇండివిజువల్గా అంటే ఓవరాల్గా ఈ క్లోజర్లోనే లేదు, అంటే ఈ యూనియన్ ఈ డాష్లో కూడా లేదు అంటే పి అనేది ఈలో ఉండదు, ఈ డాష్లో కూడా ఉండదు. అంటే ఇక్కడ పి అనేది ఈలో లేదు, పి అనేది ఈ డాష్లో కూడా లేదు అన్నారండి. అంటే పి అనేది ఈలో లేదు అంటే ఖచ్చితంగా అదేమవుతుంది, లిమిట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉండదు. పి ఈజ్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ. ఇప్పుడు సపోజ్ పికి ఏదైనా నైబర్హుడ్, ఇప్పుడు పి అనే పాయింట్ ఇది కదండి, సో ఇది పి యొక్క నైబర్హుడ్ అవుతుంది. ఇది ఎన్ఆర్ ఆఫ్ పి, నైబర్హుడ్ ఆఫ్ పి విత్ రేడియస్ ఆర్ అనే రేడియస్ నేను ఒక నైబర్హుడ్ని తీసుకుంటున్నాను పికి. ఇఫ్ సపోజ్ ఈ నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ చేస్తే ఈ నైబర్హుడ్లో పి యొక్క నైబర్హుడ్లో ఈకి సంబంధించిన ఎలాంటి పాయింట్స్ కూడా ఉండవు. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ చేస్తే ఏమవుతుంది, మనకి ఎంప్టీ సెట్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. అదేవిధంగా నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ డాష్, ఇది ఈ డాష్ కదండి. సో ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ చేసినా కూడా ఎంప్టీ సెట్టే వస్తుంది. కానీ నేను ఇక్కడ నుండి కాంట్రడిక్షన్ వేలో తీసుకుంటున్నాను అండి. సపోజ్ ఇప్పుడు సపోజ్ అజ్యూమ్ చేసుకుంటున్నాను, అంటే కాంట్రడిక్షన్ వేలో వెళ్తుంది కాబట్టి థీరం ఇక్కడ నుండి. సో ఇక్కడ నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ డాష్ చేస్తే అది ఎంప్టీ సెట్ కాదు,
ఏదన్నా ఒక పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆ నైబర్హుడ్ ఆ ఇంటర్సెక్షన్ పార్ట్లో సమ్ పాయింట్ వస్తుందని తీసుకుంటున్నాను. అంటే నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ డాష్ చేసి అది ఎంటీ సెట్ కాదు, అక్కడ ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది క్యూ అనే పాయింట్ అని తీసుకున్నాను. అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్లో క్యూ అనే పాయింట్ ఉందని తీసుకుంటున్నాను. క్యూ అనేది నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ డాష్లో ఉందంటే క్యూ అనేది నైబర్హుడ్ ఆఫ్ పీ అంటే పీ యొక్క నైబర్హుడ్లో ఉంటుంది, అదేవిధంగా ఈ డాష్లో కూడా ఉంటుంది. క్యూ అనేది పీ యొక్క నైబర్హుడ్లో ఉంది అంటే క్యూ అనేది ఇది పీ యొక్క నైబర్హుడ్ కదండి, ఇది పీ యొక్క నైబర్హుడ్. ఇందులో సమ్ ఎప్సిలాన్ అనే రేడియస్ ఇక్కడ ఎప్సిలాన్ అనే రేడియస్ తీసుకుంటున్నాను అండి. ఇక్కడ ఎప్సిలాన్ అనే రేడియస్ ఎలా ఉంటుందంటే పీకి క్యూకి మధ్యలో ఉండే డిస్టెన్స్ని తెలియజేస్తుంది అనమాట. ఈ డిస్టెన్స్ అనేది ఎలా ఉంది అంటే ఇక్కడ పీ యొక్క నైబర్హుడ్ వచ్చేది విత్ రేడియస్ ఆర్తో ఉంటుంది కదండి. ఈ ఆర్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉండే విధంగా ఆర్ రేడియస్తో పోల్చుకుంటే ఇక్కడ ఆర్ మైనస్ డిస్టెన్స్ ఆఫ్ పీ కామ క్యూ అంటే ఆ పీకి క్యూకు ఉండే డిస్టెన్స్ అనేది ఆర్ రేడియస్ కంటే కూడా తక్కువ ఉండే విధంగా, అంటే ఇక్కడ సపోజ్ ఇది క్యూ అనే పాయింట్ అనుకుంటే ఈ డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్ కంటే కూడా తక్కువ ఉండే విధంగా సమ్ ఎప్సిలాన్ రేడియస్ అనేది తీసుకుంటున్నాను. సో క్యూ అనేది లిమిట్ పాయింట్ ఆఫ్ ఈ అయింది కాబట్టి then it is obvious that n epsilon of q is a neighborhood of q. ఇక్కడ ఎప్సిలాన్ రేడియస్ తో n epsilon of q అనేది q కి నైబర్హుడ్ గా తీసుకుంటున్నాను. ఇది ఎలా ఉందంటే ఈ q యొక్క నైబర్హుడ్ అనేది p యొక్క నైబర్హుడ్ లో ఉండే విధంగా, అంటే నైబర్హుడ్ ఆఫ్ q విత్ ఎప్సిలాన్ రేడియస్ ఈస్ కంటైన్డ్ ఇన్ నైబర్హుడ్ ఆఫ్ p విత్ రేడియస్ r లో ఉందనేసి తీసుకుంటున్నాను. దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకుంటున్నాను. ఇక్కడ క్యూ అనేది ఈ కూడా లిమిట్ పాయింట్ అయిందండి. ఎలా అయింది అంటే క్యూ అనేది ఈ డాష్లో ఉందని వచ్చింది. ఈ డాష్ అంటే ఏంటి, ఈలో ఉన్న లిమిట్ పాయింట్స్ ఈ డాష్ కదా, అంటే ఈ డాష్లో ఉంది అంటే ఆటోమేటిక్గా అది ఈలో కూడా ఉండే ఛాన్స్ ఉందిగా. అంటే క్యూ అనేది ఈకి లిమిట్, క్యూ అనేది ఈ డాష్కి లిమిట్ పాయింట్ అయింది అంటే అది ఆటోమేటిక్గా ఈ కూడా లిమిట్ పాయింట్ అయినట్టు. సిన్స్ క్యూ అనేది ఈకి లిమిట్ పాయింట్ కాబట్టి ఈ ఏదో మనకి నైబర్హుడ్ ఆఫ్ క్యూ విత్ ఎప్సిలాన్ రేడియస్ ఇంటర్సెక్షన్ ఈ చేస్తే అది ఎంప్టీ సెట్ కాదు, ఎందుకంటే ఆ క్యూ అనే పాయింట్ ఈలో కూడా ఉంది కాబట్టి ఈ క్యూ యొక్క నైబర్హుడ్ ఇంటర్సెక్షన్ మనం ఈ గినక చేస్తే ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనకి ఎంప్టీ సెట్ కాదు, సమ్ పాయింట్ వస్తుందని తీసుకున్నాం. ఫ్రమ్ 2 and 3 ఇక్కడ నైబర్హుడ్ ఆఫ్ క్యూ అనేది ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ నైబర్హుడ్ ఆఫ్ పి. ఇక థర్డ్ కండిషన్ వచ్చేసరికి నైబర్హుడ్ ఆఫ్ క్యూ విత్ రేడియస్ ఎప్సిలాన్ ఇంటర్సెక్షన్ ఈ అనేది నాట్ ఈక్వల్ టు 5. ఈ రెండు కండిషన్ నుండి మనం ఎలా రాసుకోవచ్చు, క్యూ అనేది కూడా ఎందులో ఉన్నట్టు పీలోనే ఉంది, క్యూ అనేది పీలోనే ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు సపోజ్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ నాట్ ఈక్వల్ టు 5 అంటే అప్పుడు క్యూ అనేది ఈకి లిమిట్ పాయింట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా పీ అనేది కూడా ఈలో ఉన్నట్టే. అంటే నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ చేస్తే కూడా అది 5 కాదు, ఎందుకంటే ఈ నైబర్హుడ్లోనే క్యూ యొక్క నైబర్హుడ్ కూడా ఉంది కాబట్టి ఈ క్యూ అనేది ఈలో ఉంది అంటే ఆటోమేటిక్గా ఈ పీ యొక్క నైబర్హుడ్ ఇంటర్సెక్షన్ ఈ చేస్తే అది ఎంప్టీ సెట్ అయితే కాదు. బట్ ఇది అనేది మనకి కాంట్రడిక్షన్ అవుతుంది ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మనం ఏం తీసుకున్నామండి, ఈక్వేషన్ 1 ఏం తీసుకున్నాం, నైబర్హుడ్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఏం తీసుకున్నాం, నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ చేస్తే అది ఎంప్టీ సెట్ అవుతుంది, ఎలాంటి కామన్ పాయింట్స్ కానీ ఎలాంటి పాయింట్స్ ఆ నైబర్హుడ్లో లేవు అని తీసుకున్నాం. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, బట్ ఇక్కడ మనకి ఏమొచ్చిందని నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ చేస్తే అది ఎంప్టీ సెట్ కాదు అని వచ్చింది. అంటే ఇది మనకి కాంట్రడిక్షన్ అనమాట. సో ఇది కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ డాష్ కూడా ఇది మనకి ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందండి, ఇక్కడ మనం ఏదైతే సెకండ్ కండిషన్ ఉందో అంటే పీ ఇక్కడ మనం సెకండ్ ఏమైనా అజ్యూమ్ చేసుకున్న కాంట్రడిక్షన్ వేలో నైబర్హుడ్ ఆఫ్ పీ ఇంటర్సెక్షన్ ఈ డాష్ అనేది మనకి ఎంప్టీ కాదు అని అజ్యూమ్ చేసుకోబట్టే మనకి ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది వచ్చింది.
సో అందుకని మన ఇక్కడ అది కాదు, మనం ఏదైతే తీసుకున్నామో ఆ కండిషన్ రాగానే ఇక్కడ నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ డాష్ అనేది మనకి ఎంప్టీ సెట్ అవుతుందని తీసుకున్నాం. దీనికి ఈక్వేషన్ 4 అని ఇచ్చాము. సో మనకి ఈక్వేషన్ 1 వచ్చేసరికి ఏంటండి, నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ అనేది ఎంప్టీ సెట్, అదేవిధంగా నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ డాష్ అనేది కూడా ఎంప్టీ సెట్. అదే ఇది ఈక్వేషన్ 4 కండిషను. ఈక్వేషన్ 1 వచ్చేసరికి నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ 5 అనేది మనకి ఈక్వేషన్ 1 కదండి, అది అన్నీ ఇక్కడ రాశాను. నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ ఈక్వల్ టు 5 ఇది ఈక్వేషన్ 1 అని. ఈక్వేషన్ 4 వచ్చేసరికి నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ డాష్ అనేది మనకి 5 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 4గా తీసుకున్నాను. ఫ్రమ్ ఈ రెండింటి నుండి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పి యొక్క నైబర్హుడ్ అనేది ఈలో లేదు, ఈ డాష్లో లేదు, అంటే ఓవరాల్గా ఈ యూనియన్ ఈ డాష్లో కూడా లేనట్టే కదా. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ యూనియన్ ఈ డాష్ కూడా ఏమవుతుంది, ఎంప్టీ సెట్ అవుతుంది. బట్ ఈ యూనియన్ ఈ డాష్ అంటే ఏంటంటే ఈ క్లోజర్. ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ దీన్ని ఈ క్లోజర్గా రాసుకోవచ్చు. సిన్స్ బై డెఫినేషన్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ఈ నుండి క్లోజర్ ఆఫ్ ఈ డెఫినేషన్ నుండి దీనిని ఈ క్లోజర్గా రాసుకోవచ్చు. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ ఈ క్లోజర్ కూడా మనకి ఎంప్టీ సెట్ వచ్చింది అంటే ఈ యొక్క పి యొక్క నైబర్హుడ్ అనేది పి యొక్క నైబర్హుడ్లో ఈ క్లోజర్కి సంబంధించిన పాయింట్స్ కూడా లేవు. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి అనేది ఈ క్లోజర్ కూడా లేదు. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి డస్ నాట్ కంటైన్ ఈ క్లోజర్లో కూడా లేదు. ఈ క్లోజర్లో లేదు అంటే ఎందులో ఉండే ఛాన్స్ ఉంది, ఈ క్లోజర్ కాంప్లిమెంట్ అంటే ఈ క్లోజర్కి ఈ కాంప్లిమెంట్ పార్ట్లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి ఈజ్ ఎంటైర్లీ కంటైన్డ్ ఈ క్లోజర్ కాంప్లిమెంట్. ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది, నైబర్హుడ్ అనేది ఈ క్లోజర్ కాంప్లిమెంట్లో ఉంది అంటే ఆ పి యొక్క నైబర్హుడ్లో ఈ క్లోజర్ కాంప్లిమెంట్కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి. అంటే పి ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఈ క్లోజర్ కాంప్లిమెంట్. అంటే ఈ క్లోజర్ కాంప్లిమెంట్కి పి అనేది ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. ఇంటీరియర్ పాయింట్ అయింది అంటే అది మనకు ఓపెన్ సెట్ అయినట్టు. ఈ క్లోజర్ కాంప్లిమెంట్ ఈజ్ అన్ ఓపెన్ సెట్. ఈ క్లోజర్ కాంప్లిమెంట్ అనేది ఓపెన్ సెట్ అయింది అంటే ఈ క్లోజర్ ఏమవుతుంది అంటే దీనికి కాంప్లిమెంట్ పార్ట్ ఓపెన్ సెట్ అయినప్పుడు ఈ క్లోజర్ అనేది మనకి క్లోజర్ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ చూద్దామండి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఈ ఈజ్ క్లోజ్డ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ ఈక్వల్ టు ఈ క్లోజర్ అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. మనకి ఈ క్లోజ్డ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ క్లోజర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఈ అండి. బట్ ఈ క్లోజర్ అంటే ఏంటండి, ఈ యూనియన్ ఈ డాష్ అంటే ఈ యూనియన్ ఈ యొక్క లిమిట్ పాయింట్స్ ఈ రెండింటి యొక్క యూనియన్ ఈ క్లోజర్ కదండి. సో డెఫినేషన్ దీన్ని రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఈక్వల్ టు ఎందుకు రాసుకున్నామంటే ఈ యూనియన్ ఈ డాష్ చేస్తే ఓవరాల్గా మనకి ఈ సెట్ ఈనే వస్తుందండి. ఈలో ఈనే కంటెంట్ అయి ఉండదు కాబట్టి రెండు సెట్స్ ఈక్వల్ కాబట్టి నేను ఇక్కడ ఈక్వల్ టు సైన్ యూజ్ చేశాను. సో ఈ యూనియన్ ఈ డాష్ ఈక్వల్ టు ఈ అవుతుంది. బట్ ఈ యూనియన్ ఈ డాష్ నథింగ్ బట్ ఈ క్లోజర్ ఈ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో ఈ క్లోజర్ ఈక్వల్ టు ఈ, ఇదే కదండి మన సెకండ్ కండిషన్. ఈ క్లోజర్ అయితే ఈ క్లోజర్ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయమన్నారు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ చూద్దామండి. ఈ క్లోజర్ ఈజ్ ద స్మాలెస్ట్ క్లోజర్ సెట్ కంటైన్స్ ఈ, అంటే ఈలో ఈ క్లోజరే స్మాలెస్ట్ క్లోజర్ సెట్ అని ప్రూవ్ చేయాలి బై యూజింగ్ దిస్ కండిషన్ అండి. ఈ కండిషన్ యూజ్ చేసి అంటే ఇక్కడ ఎఫ్ అనేది ఇంకొక క్లోజర్ సెట్ అది ఈలో ఉంటుంది. అయితే ఆ ఎఫ్తో పోల్చుకుంటే ఈ అనేది స్మాలెస్ట్ క్లోజర్ సెట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దామండి. ఇక్కడ ప్రూఫ్ వచ్చేసరికి from one end definition of E closure we get E closure is a closure set containing E అని వస్తుంది. అంటే from one అంటే ఫస్ట్ కండిషన్ నుండి మనకి ఫస్ట్ కండిషన్ నుండి ఈ క్లోజర్ అనేది క్లోజర్ సెట్ అని ప్రూవ్ అయింది. మన డెఫినేషన్ ఆఫ్ ఈ క్లోజర్ నుండి ఎలా రాసుకోవచ్చు అండి, ఈ క్లోజర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఈ అని రాసుకోవచ్చు కదా. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ క్లోజర్ అనేది
ఈ క్లోజర్ అనేది స్మాలెస్ట్ క్లోజర్ సెట్ అని ప్రూవ్ చేయాలండి. అది కూడా ఈ కండిషన్ యూజ్ చేసి, అంటే ఇక్కడ వాళ్ళ క్వశ్చన్లలో ఇచ్చారు ఎఫ్ అనేది ఇంకొక క్లోజర్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది కూడా ఈలో ఉంటుంది అనేసి ఇచ్చారు. అంటే ఈ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ అంటే ఇంకొక క్లోజర్ సెట్, అది ఈ అనేది ఎఫ్ అనే సెట్లోనే ఉంటుంది, సబ్ సెట్ అయి ఉంటుంది అనేసి ఇది వాళ్ళ కండిషన్లో ఇచ్చారండి. ఈ కండిషన్ యూజ్ చేసేసి ఇది స్మాలెస్ట్ క్లోజర్ సెట్ అని ప్రూవ్ చేయాలి. సో దీనిని ఈక్వేషన్ 1 అని అనుకుందామండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ క్లోజర్ అనేది స్మాలెస్ట్ 1 అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, ఈ డాష్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ డాష్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. దానికోసం ఈ డాష్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ డాష్ కదా. సపోజ్ నేను పి అనే ఒక పాయింట్ తీసుకున్నాను అండి, ఇందులో పి అనే పాయింట్ ఈ డాష్ లో ఉందని తీసుకున్నాను. సో పి అనేది ఈ డాష్ లో ఉంది అంటే అది ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఈకి లిమిట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇది ఈ అనే సెట్ అనుకుంటే ఈ డాష్ అంటే ఏంటి, ఈ యొక్క లిమిట్ పాయింట్సే కదండి. అంటే ఈ డాష్లో ఉన్నాయి అంటే అవి ఈ డాష్లో ఉన్నాయి అన్నీ కూడా ఈకి సంబంధించిన లిమిట్ పాయింట్స్. అంటే పి అనేది ఈ డాష్లో ఉంది అంటే అది ఖచ్చితంగా అంటే ఈ డాష్లో ఉండే పాయింట్స్ అన్ని ఎక్కడి నుండి వచ్చే ఈకి సంబంధించిన పాయింట్సే కాబట్టి పి అనేది ఈకి లిమిట్ పాయింట్ అవుతుంది. పి అనేది లిమిట్ పాయింట్ అయింది అంటే ఆ నైబర్హుడ్లో ఈకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే పి యొక్క నైబర్హుడ్లో ఈకి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే పీకి కాకుండా ఈకి సంబంధించిన పాయింట్స్, అంటే దట్ ఈస్ ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ పీ కంటైన్స్ ఏ పాయింట్ ఆఫ్ ఈ అదర్ దెన్ పీ. పీ కాకుండా ఈకి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయండి. ఇది లిమిట్ పాయింట్ డెఫినేషన్. సో అదే విధంగా ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ పీ కంటైన్స్ ఏ పాయింట్ ఆఫ్ ఎఫ్ అదర్ దెన్ పీ అని కూడా రాసుకోవచ్చు కదా. ఎందుకు అంటే ఈ కంటైన్డ్ ఇన్ ఎఫ్, అంటే పీ అనేది ఈ కంటైన్డ్ ఇన్ ఎఫ్. మనకి ఈక్వేషన్ 1 ఏంటిదండి, ఈ కంటైన్డ్ ఇన్ ఎఫ్ అని రాసుకున్నాం కదా. సో ఈ కంటైన్డ్ ఇన్ ఎఫ్ అంటే ఇప్పుడు సపోజ్ పి అనేది ఈకి లిమిట్ పాయింట్ అయింది అంటే అది ఆటోమేటిక్గా ఎఫ్ కూడా లిమిట్ పాయింటే. ఎందుకంటే ఈ అనేది ఎఫ్కి సబ్సెట్ కాబట్టి ఎఫ్లో ఉండే అన్ని పాయింట్స్ కూడా ఈలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి పి అనేది ఈకి లిమిట్ పాయింట్ అయింది అంటే అది ఆటోమేటిక్గా ఎఫ్ కూడా లిమిట్ పాయింటే. సో దాని నుండి ఈ కండిషన్ రాసుకున్నాం. అంటే ఆ నైబర్హుడ్ ఆఫ్ పిలో ఎఫ్కి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి. పి యొక్క నైబర్హుడ్లో ఎఫ్కి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి అంటే అప్పుడు పి అనేది ఎఫ్ కూడా లిమిట్ పాయింటే అవుతుంది. పి అనేది ఎఫ్కి లిమిట్ పాయింట్ అయింది అంటే అది ఎఫ్ క్లోజర్లో కూడా ఎఫ్ డాష్లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎఫ్ డాష్ అంటే ఎఫ్కి సంబంధించిన లిమిట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక సెట్గా తీసుకుంటే అది ఎఫ్ డాష్ అనమాట. సో అంటే ఎఫ్ డాష్లో కూడా ఉంది. అంటే ఎఫ్కి సంబంధించిన లిమిట్ పాయింట్స్ అన్నీ ఇది ఎఫ్కి సంబంధించిన లిమిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఎఫ్ డాష్లో ఉన్నాయి. ఇప్పుడు పి అనేది లిమిట్ పాయింట్ అంటే ఇందులో ఇది పి అనేది లిమిట్ పాయింట్ అనుకున్నాం అనుకోండి, ఇది లిమిట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక సెట్లో ఉన్నాయంటే ఇది ఎఫ్ డాష్లో ఉన్నట్టే కదా. అంటే పి బిలాంగ్స్ టు ఎఫ్ డాష్. అంటే మనం పి అనేది స్టార్టింగ్ ఏమని తీసుకున్నాము, పి అనేది ఈ డాష్లో ఉన్న పాయింట్ అని తీసుకుందాం. మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, పి అనేది ఎఫ్ డాష్లో ఉంది, ఎఫ్ డాష్లోని పాయింట్ అని వచ్చింది. అంటే ఈ డాష్ ఈస్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ డాష్ అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఈక్వేషన్ 2 అని రాసుకుందాం. ఫ్రమ్ 1 and 2 1 కండిషన్ ఏంటంటే ఈక్వేషన్ 1 కండిషన్ ఏంటది, ఈక్వేషన్ 1 ఏంటంటే ఈ ఈజ్ కంటైనింగ్ ఎఫ్ అనేది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఈజ్ ఈ డాష్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ డాష్. ఇది ఈక్వేషన్ 2 అండి. 1 and 2 నుండి మనం ఎలా రాసుకోవచ్చు, ఈ యూనియన్ ఈ డాష్ ఈజ్ ఆల్సో కంటైన్డ్ ఇన్ ఎఫ్ యూనియన్ ఎఫ్ డాష్ గా రాసుకోవచ్చు కదా. సో ఈ యూనియన్ ఈ డాష్ నథింగ్ బట్ ఈ క్లోజర్, ఎఫ్ యూనియన్ ఎఫ్ డాష్ నథింగ్ బట్ ఎఫ్ క్లోజర్. బట్ ఎఫ్ క్లోజర్ అనేది ఎందులో ఉంటుంది, ఎఫ్ క్లోజర్ అనేది మనకి ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ క్లోజర్ సెట్ నుండి ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ క్లోజర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ కదా. సో ఓవరాల్ గా ఈ క్లోజర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్ గా రాసుకోవచ్చు అండి. దట్ ఈస్ ఈ క్లోజర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎఫ్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఈ క్లోజర్ అనేది స్మాలెస్ట్ క్లోజర్ సెట్. అంటే ఇక్కడ ఎఫ్ కి ఇంకొక క్లోజర్ సెట్ ఎఫ్ క్లోజర్ కి
ఇంకొక సబ్సెట్ ఈ క్లోజర్ ఈ విధంగా ఉంది కదా. అంటే దీంతో పోల్చుకుంటే ఇది ఇంకా స్మాలర్ వన్ అనమాట. అంటే ఈ క్లోజర్ అనేది మనకి స్మాలెస్ట్ క్లోజర్ సెట్ కంటైనింగ్ ఈ అనేది మనకి ప్రూవ్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ఇది ఇది ఈ అనే సబ్సెట్ అని తీసుకుందామండి. ఇది ఈ సెట్ అయితే ఈకి సంబంధించిన లిమిట్ పాయింట్స్ అన్నీ కూడా ఇవి ఈ డాష్గా చూపిస్తున్నాను. ఈ డాష్ అంటే ఈ యొక్క లిమిట్ పాయింట్స్ అయితే మనకి ఈ అనేది ఎఫ్లో ఉంది కాబట్టి ఈ కంటైనింగ్ ఎఫ్ కాబట్టి ఇది ఎఫ్ అనే సెట్ అని తీసుకున్నాను. సో ఎఫ్ యొక్క లిమిట్ పాయింట్స్ అనేవి కూడా ఇవన్నీ కూడా ఎఫ్ యొక్క లిమిట్ పాయింట్స్ అనేది తీసుకుంటే దీన్ని ఎఫ్ క్లోజర్ ఎఫ్ డాష్గా ఇండికేట్ చేస్తున్నాను. ఇది ఎఫ్ డాష్గా ఇండికేట్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ పి అనేది ఒక లిమిట్ పాయింట్ అని అనుకున్నాను. పి అనేది ఈ డాష్లో ఉంది అంటే అది ఈలో ఉన్నట్టే, ఎఫ్లో కూడా ఉన్నట్టు, ఎఫ్ డాష్లో కూడా ఉన్నట్టే. అంటే ఇది పి అనేది ఈకి లిమిట్ పాయింట్ అవుతుంది, ఎఫ్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది.